తిరిగి BCN న్యూస్ కి స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం చెరుకువాడ గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి రామచంద్ర స్వామి ఆలయ పునఃప్రతిష్ఠ కార్యక్రమంలో భాగంగా గురువారం స్వామివారి గ్రామోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో శాసనసభ డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే కనుమూరు రఘురామకృష్ణరాజుతో పాటు గ్రామ ప్రముఖులు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. స్వాతంత్ర సమరయోధుడు తెలంగాణ సాయుధ పోరాట ముద్దుబిడ్డ కమ్యూనిస్టు అగ్రనేత కామ్రేడ్ చండ్ర రాజేశ్వరరావు ఆశ సాధనకు ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని సిపిఐ పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు పిలుపునిచ్చారు. సిపిఐ జిల్లా సమితి ఆధ్వర్యంలో భీమవరం జిల్లా పార్టీ కార్యాలయంలో కామ్రేడ్ చండ్ర రాజేశ్వరరావు 112వ జయంతిని ఘనంగా నిర్వహించి నివాళులర్పించారు. తొలుత చండ్ర రాజేశ్వరరావు చిత్రపటానికి భీమారావు పూలమాల వేసి నివాళులర్పించి మాట్లాడుతూ పీడిత తాడిత అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం, భూమి కోసం, భక్తి కోసం, శ్రమజీవుల విముక్తి కోసం, కమ్యూనిస్టు ఆశయ సాధన కోసం, శ్రమజీవుల అభ్యున్నతి కోసం తుదిశ్వాస వీడ్చే వరకు చండ్ర రాజేశ్వరరావు పనిచేశారని కొనియాడారు. తెలంగాణ సాయుధ పోరాట యోధుడు కామ్రేడ్ చండ్ర రాజేశ్వరరావు గారి 112వ జయంతి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం సిపిఐ కార్యాలయంలో ఘనంగా నిర్వహిస్తా ఉన్నాం. కమ్యూనిస్టు యోధుడుగా పీడిత తాడిత ప్రజల విముక్తి కోసం జీవితాన్ని దారపోసినటువంటి గొప్ప మహానాయకుడు చండ్ర రాజేశ్వరరావు గారు దేశంలో అసమానతలు లేనటువంటి కులమతాలకు అతీతమైనటువంటి
ఒక సమాజ నిర్మాణం కోసం జీవితాంతం కూడా కృషి చేసినటువంటి గొప్ప నేత కమ్యూనిస్ట్ ఉద్యమ నాయకులు చండ్ర రాజేశ్వరరావు గారు. ఈ దేశంలో తెల్ల దొరలు పోవాలి, ఆ తర్వాత వచ్చినటువంటి స్వతంత్ర భారతదేశంలో ఒక సమాజం నిర్మాణం జరగాలి, ఆకలి దారిద్ర్యం పేదరికం లేనటువంటి, దోపిడీ లేనటువంటి, అసమానత లేనటువంటి ఒక ఉన్నతమైనటువంటి సమాజం కావాలని ఆక్షించి జీవితాంతం పరితపించి పోరాడినటువంటి గొప్ప కమ్యూనిస్ట్ యోధుడు చండ్ర రాజేశ్వరరావు గారు. అంతేకాకుండా స్వాతంత్రం అనంతరం ఈ దేశంలో మతం పేరిట కులం పేరిట జరుగుతున్నటువంటి ఘర్షణలు నివారించేదానికోసం బాబ్రీ మసీదును కూల్చేసి మత సామరస్యానికి విఘాతం కలిగించినటువంటి సందర్భంలో మత సామరస్యానికి సహనంగా ఉన్న బాబ్రీ మసీదును కాపాడడం కోసం కరసేవకులతోటి ఆనాడు పెద్ద ఎత్తున ప్రయత్నం, ఆ రోజునటువంటి ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ శాస్త్రుడికి కూర్చున్నటువంటి సందర్భంలో కమ్యూనిస్ట్ పార్టీ కరసేవకులతోటి, కమ్యూనిస్ట్ పార్టీ జనసేవ దళ వాలంటీర్లతోటి వాళ్ళ బాబ్రీ మసీదు ఒక చారిత్రాత్మకమైన కట్టడాన్ని కాపాడడం కోసం విశ్వప్రయత్నం చేసినటువంటి గొప్ప పోరాట యోధుడు ధీరుడు చండ్ర రాజేశ్వరరావు గారు. ఇవాళ దేశంలో మతం పేరుతో తీవ్రమైనటువంటి చిచ్చు చెప్తా ఉన్నారు, ప్రజల మధ్య వైషమ్యాలు పెంచుతూ ఉన్నారు, ద్వేషాన్ని పెంచుతూ ఉన్నారు, ఈ దేశ ఐక్యతకు భంగం కలిగించే రీతిలో మత ఉన్మాదాన్ని రెచ్చగొడుతూ ఉన్నారు. ఇది ఎంతమాత్రం కూడా దేశానికి క్షేమం కాదని ఆనాడే మత సామరస్యం కోసం, లౌకిక రాజ్యాంగ పరిరక్షణ కోసం నడుం బిగించినటువంటి గొప్ప పోరాట యోధుడు చండ్ర రాజేశ్వరరావు గారు. ఇవాళ చండ్ర రాజేశ్వరరావు గారు ఆశించినటువంటి సమాజం ఏదైతే దారిద్ర్యం లేనటువంటి, పేదరికం లేనటువంటి, ఇవాళ నిరుద్యోగం లేనటువంటి, ఇవాళ ఉన్నతమైనటువంటి ప్రతి ఒక్కడికి తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట, కనీస అవసరాలు నెరవేర్చాలనేటువంటి ఆశయంతో ఆయన జీవితాన్ని వాళ్ళ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఆయన శ్రమించారు. ఇవాళ ఆయన ఆశించిన ఆశయ సాధన కోసం కమ్యూనిస్ట్ టీములుగా మనమందరం పునరంకితం కావాలి, మత సామరస్యాన్ని కాపాడుకోవాలి, దేశ రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలి. ఈ దేశ లౌకిక రాజ్యాంగ పరిరక్షణ లక్ష్యంగా ఈ దేశంలో అందరికీ కూడా సమాన అవకాశాలు కలిగేదాని కోసం చండ్ర గారు ఏ ఆశయం కోసం పనిచేశారో వారి ఆశయ సాధన సాధించేదానికోసం మనందరం పునరంకితం కావాలని కోరుకుంటూ ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా నెల్లూరులో వన మహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ కార్తిక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆధునిక యుగంలో పర్యావరణ సమతుల్యతపై ప్రతి ఒక్కరూ దృష్టి సారించాలని, పరిరక్షణ విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం జరుగుతుంది. ప్రతి హాస్పిటల్స్ గాని, స్కూల్స్ గాని, రోడ్స్ గాని ఎక్కడెక్కడ మనం చెట్లు వేయగలిగితే ఆ శాప్లింగ్స్ మనం మొక్కలు చేసే కార్యక్రమం ఈరోజు ఈ దినం. మీ అందరికీ తెలుసు, పచ్చదనం అనేది చాలా ముఖ్యం. ఇది కూడా మనం ఈ ఎన్వైరన్మెంటల్ డే అనేది యుఎన్ ఎవ్రీ ఇయర్ ఒక థీమ్ ఇస్తుంది. ఆ థీమ్ లో ఈ ఇయర్
ప్లాస్టిక్ ని కంప్లీట్ గా ప్లాస్టిక్ అనేది ఉండకూడదు. ప్లాస్టిక్ మనం ఇరాడికేట్ చేయాలా. మనం ఈ సంవత్సరం థీమ్ వచ్చి ఇరాడికేషన్ ఆఫ్ ప్లాస్టిక్. ఆ థీమ్ కింద మనం ఈ సంవత్సరం ఈ కార్యక్రమం కూడా జరుపుకుంటున్నాం. ప్రతి ఒక్కరికి చెప్పేది ఒకటే, పచ్చదనం అనేది ముఖ్యం. చెట్లు అనేది మనము నరకకుండా చెట్లు పెంచేది పక్కన మీకు ఈ తోటే ఉండే ఫ్రెండ్ ఎట్టో మనం ఒక చెట్టు కూడా ఒక ఫ్రెండ్ గా మనం పెంచాలని చెప్తున్నాం. మీ అందరికి కూడా పచ్చదనం ఈరోజు 30% ఇన్ ఆంధ్రప్రదేశ్ పచ్చదనం అనేది మన కళ్ళ ముందు ఉంది. అది మనం ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు 2047 కి 50% పచ్చదనం అనేది తీసుకురావాలా. సో దట్ ఈ పచ్చదనం వల్ల పొల్యూషన్ కంట్రోల్ మెయిన్. ఈ రోజు పొల్యూషన్ ఒక సమస్య, పెద్ద సమస్య. మీరు పిల్లలు మీకు అర్థం కాదు కానీ పొల్యూషన్ ఇస్ అ బిగ్ డిజాస్టర్. ఆ పొల్యూషన్ కంట్రోల్ అనేది చాలా ముఖ్యం. దానికి పచ్చదనం అవసరం. సో క్లీన్ అండ్ గ్రీన్ అనేది ఉంటే ఈ క్లీన్ గ్రీనే మనకి పొల్యూషన్ కంట్రోల్ కూడా. సో ఈ రోజు ఈ కార్యక్రమానికి రావడం, ఒక శాంప్లింగ్ నేను కూడా ఇప్పుడే ప్లాన్ చేశాను. సంతోషం. ఇటువంటి మంచి కార్యక్రమానికి నేను రాగలిగాను. మీ అందరి ముందు కూడా మంచి సందేశం కూడా ఇవ్వగలను. ఎందుకంటే ఆల్ యంగ్స్టర్స్ మీ ఫ్యూచర్ ఇస్ విత్ యు. సో మీరందరూ కూడా మనసులో పెట్టుకోండి, ఒక చెట్టుని మనము ఒక స్నేహితుల్లాగా పెంచాలని చెప్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. గత జగన్ ప్రభుత్వంలో డీసీసీ బిల్లుని అవినీతిలో కూరుకుపోయేలా చేశారన్న మంత్రి అచ్చెన్న. అవినీతిపై హౌస్ కమిటీ నియమించి విచారణ చేయిస్తున్నామని స్పష్టం. సైబర్ నేరాలకు పాల్పడుతున్న 2 ముద్దాయిలను అరెస్ట్ చేసిన కాకినాడ పోలీసులు. సుమారు 9 కోట్లు అక్రమ లావాదేవీలు జరిగినట్లు గుర్తించామన్న ఎస్పీ బిందు మాధవ్. యోగా వల్ల మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందన్న కాకినాడ జిల్లా జేసీ రాహుల్ మీనా. రోజుకు 30 నిమిషాల యోగాతో శారీరక దృఢత్వం, మానసిక ప్రశాంతత సిద్ధిస్తాయని స్పష్టం. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళవాద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. ఈ వార్తలు ఇంతలో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.